ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పెద్ద డౌట్ వచ్చింది ఇప్పుడు చూడంగానే, ఏంటి విష్ణు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, సినిమాలో ఇంత బాగా కనబడే ఏంటి అని. అది కాంప్లిమెంట్గా తీసుకోవాలా, ఇన్సల్ట్గా తీసుకోవాలా అర్థం కాదు. ఇప్పుడు మీలాగే చాలా మంది నన్ను అలా అడుగుతుంటారు ఎయిర్పోర్ట్స్లో ఫోటోలు తీసుకునేటప్పుడు, మీరు బయట చాలా బాగుంటారండి, ఈ సినిమాలో కన్నా బయట భలే బాగుంటారు అంటే ఏంటి సినిమాలో బాగుండన్నా అక్కడ బాగుండి ఎలాగున్నా కూడా అంటే ఆ వర్కౌట్ చేయడం వల్ల లేకపోతే హెయిర్ స్టైల్ ఇది ఏదో సంథింగ్ తేడా ఉంది. లాస్ట్ 1 year ఐఎమ్ ట్రైంగ్ టు రీఇన్వెంట్ మై సెల్ఫ్. లాస్ట్ 1 year కొంచెం కొత్తగా చేద్దాం, బెటర్ బాడీ, బెటర్ ఫిజిక్, ఆల్ దిస్ కొంచెం బెటర్గా చేద్దాం అనే ఉద్దేశంతో ఐఎమ్ జస్ట్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్. రియలీ గుడ్, ఇట్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఓకే, అండ్ డైరెక్టింగ్ టాపిక్ వస్తే ఏంటి అంటే మనం మన సినిమాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఏంటంటే విష్ణు కెరియర్ చూసుకుంటే ఒక ఫ్లో కనబడదు ఎందుకు సినిమాలలో. ఎప్పుడో సంవత్సరం కింద చేశారు, మళ్ళీ ఎప్పుడో మేము ఉన్నామని వస్తారు, మళ్ళీ గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఎప్పుడో వస్తారు ఇద్దరు బ్రదర్స్. ఏంటి ఆ రీజన్ ఏంటి? మనోజ్ గురించి నేను మాట్లాడలేను, కానీ నా గురించి చెప్పాలంటే ఇది నేను ఈ లాస్ట్ 1.5 yearగా నేను చెయ్యింది నా కాన్షియస్ డెసిషన్. ఆచార్ అమెరికా యాత్ర సినిమా షూటింగ్ జరిగేటప్పుడు డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు నాకు ముందు బిగినింగ్ ఒక కథ చెప్పారు. దాని తర్వాత మేమందరం ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళాం. అక్కడ సియాటిల్లో షూటింగ్ జరిగేటప్పుడు అక్కడ ఆయన్ని రూమ్కి పిలిచాను. ఆయన్ని కో డైరెక్టర్ స్వామి అని ఉన్నారు, ఆయన రూమ్కి పిలిచి చెప్పాను, మీరు షూట్ చేస్తున్నారు, సగం సినిమా అయిపోయింది, ఆపేసి మీరు కరెక్ట్గా చేసుకుంటే ఇది నాకు చెప్పిన కథ ఒకటి, జరిగేది ఒకటి, ఈ సినిమా డిజాస్టర్ అవుద్ది అన్న. ఇది ఆచార్యం గారు షూటింగ్ మధ్యలో ఆపేశాను అక్కడ షూటింగ్ ఒకరోజు. ఆయన అనుకుని అలా కాదు బాబు, ఇది కాదు బాబు, నేను కరెక్ట్ చేస్తాను అది ఇదని. సినిమా రష్ చూసాం, రష్ చూసిన ఈ సినిమా ఆడదాను, మీరు రీఎడిట్ చేయాలి, కనీసం ఒక 4-5 రోజులు షూటింగ్ చేయాలి, చాలా బ్యాడ్గా వచ్చింది, నా మాటనండి అని చెప్పాను. ఆఖరికి ఆ సినిమాకి బిగినింగ్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు, అది నచ్చలా నాకు. నేను మళ్ళీ నా డబ్బులు సొంతగా డబ్బులు ఇచ్చి తమన్ని రిక్వెస్ట్ చేసుకొని తమన్ని మళ్ళీ మొత్తం రీరికార్డింగ్ చేయమన్నా. ప్రొడ్యూసర్కి భారం ఉండకూడదు. పేరు రాదు కదా దాంట్లో, తమన్ పేరు ఉంటుందా? తమన్ పేరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసారో లేదో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ తమన్కి ఫోన్ చేసి, తమన్ నాకు అర్జున్, తమన్ ఆల్రెడీ ఇంకో మ్యూజిషియన్ ఎవరో చేశారు, నాకు నచ్చలేదు, నా కోసం చేసి పెట్టవా ప్లీజ్ అన్నాను. అలాగే బ్రదర్ తలేవా నేను చేసి పెడతాను, నువ్వు పంపించు, నీకు లేనిదా అది ఇది అన్నాడు. అండ్ ఐ థ్యాంక్ తమన్ ఫర్ దాట్. తమన్ చేశాడు, అంతా చేశాడు. దాని తర్వాత నేను సినిమా చూశాను, వాళ్ళు ఎడిట్ చేస్తానని సినిమా చూశాను, అర్థమైపోయింది వీళ్ళ ఒక్క ఇన్పుట్ తీసుకోలేదని. సో నేను చెప్పాను, సరే తమన్ ఇన్పుట్ వాళ్ళు తీసుకోలేదు, తమన్ రీరికార్డింగ్ తీసుకున్నారు, కానీ ఎడిట్ ఏమంటే కొంచెం చెయ్యాలి అది ఇది అనే ఉద్దేశం ఏది తీసుకోలేదు. నేను ఆఖరికి చెప్పాను, మీరు లాస్ట్లో ఒక సాంగ్ షూట్ చేయాలనుకుంటున్నారు, దానికి ఒక 60-70 లక్షలు అవుతుంది, అనవసరం సినిమాలో పెట్టరు, మీరు లెంత్ ఎక్కువ అయిపోయింది సినిమా, జనాలు ఇప్పుడు 3 పాటల కన్నా ఎక్స్పెక్ట్ చేయట్లేదు అన్న. లేదు బాబు నా మాట నుండి చేయను అన్న. ఆయనతో ఆల్రెడీ నాకు 2 సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి. సో ఇది దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం, సరే ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో చేశాను. ఆఖరికి సినిమాలో చూస్తే మీరు ఆ సాంగ్ కూడా ఎడిట్ చేశారు, ఎవరూ తిన్నట్టు కాదు కదా. సో ఎప్పుడు ఆ సినిమా ఆడలేదు, మళ్ళీ ఆయన ఫోన్ చేసి మీ జడ్జ్మెంట్ కరెక్ట్ బాబు, నేను ఫ్లాప్ ఇచ్చాను అది. నేను మీరు బాగానే ఉంటారు డైరెక్టర్ గారు, డైరెక్టర్ అని ఆయన క్రియేటర్స్, వాళ్ళు ఒక డైరెక్టర్ అని అతను నాలాంటి ఒక 10 మంది హీరోలని తయారు చేయగలరు, లేకపోతే నాలాంటి హీరోకి ఒక కెరియర్ మార్పించి హిట్ కూడా ఇవ్వగలరు. బట్ ఒక యాక్టరు పర్ఫామ్ చేయగలను, కానీ నా డైరెక్టర్ని పైన డిపెండ్ అవ్వాలి. 50% ఎవ్రీథింగ్, 50% ఇస్ అ డైరెక్టర్స్ టాలెంట్. మిగతా 50%లో ఒక యాక్టర్ టాలెంట్, మ్యూజిషియన్ టాలెంట్, ఆ టాలెంట్, ఈ టాలెంట్, రైటర్ టాలెంట్, ఒక 50% ఒక బేసిక్ స్టోరీని కూడా ఎక్స్ట్రాడినరీగా చూపించేది ఈజ్ అ డైరెక్టర్, అండ్ హీఈస్ అ క్యాప్టెన్. మేమందరం వాళ్ళ తర్వాతే, డైరెక్టర్ తర్వాతే మేమందరం యాక్టర్స్గా. సో అది నేను వన్స్ ఆ సినిమా ఆడకపోయేసరికి ఐ న్యూ ద జడ్జ్మెంట్. దాని ఐ వాజ్ లైక్, ఎందుకు హడావిడిపడి చేయాలి, జనాలని కానీ వెంటనే చేయకపోతే ఎవరూ తిట్టరు, అదే బ్యాడ్ సినిమా ఇచ్చానంటే తిడతారు. సో ఎందుకు టైం తీసుకొని రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ బ్యాక్. అండ్ వెన్ యూ కమ్ బ్యాక్ పీపుల్ షుడ్ టాక్, అందరూ మాట్లాడాలా, హీ కేమ్ బ్యాక్, హీ డిడ్ సంథింగ్ గుడ్, గ్యాప్ తీసుకునే దానికి ఒక రీజన్ ఉంది అని. అంటే అంతకుముందు చేసినవి కూడా ఎక్స్పీరియన్స్ అయినాయి కదా, ఇప్పుడు లైక్ డైనమైట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అలాంటి బ్లండర్స్ చేశారు కదా. డైనమైట్ నేను చేసిన ఒకే ఒక బ్లండర్ ఏంటంటే, నాకు నచ్చి ఆ సినిమా చేశాను,
నాకు నెప్పిన సినిమా కాదు అది. ఓకే. అది జనాలకి నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా చేయాలి సినిమాని. సో నాకు నచ్చిన చొక్కా కాదు, నాకు నప్పిన చొక్కా వేసుకోవాలని. ఫైనల్ జనాలు కూడా నచ్చలేదు కదా మరి? జనాలకు నచ్చలేదు, దట్స్ ద థింగ్. నాకు నచ్చింది కానీ జనాలకు నచ్చలా. బట్ దట్స్ దానికోసం నేను ఏదో ఒక ఐఫోన్లో ఒక సినిమా తీసుకొని నా ఇంట్లో పెట్టుకోవచ్చు, అంతేగాని అన్ని ₹1,00,00,000 తీసి నేను ఆడుకోకూడదుగా. సో ఐ రియలైజ్ బట్ నచ్చిన సినిమా ఆడుతుందా అని, మనందరికి నచ్చిన సినిమానే చేస్తాం, ఆడదు అనుకొని ఎవరు సినిమాల దగ్గర. బట్ వీ నెవర్ నో ఆ సక్సెస్ని క్రాక్ చేసిన వాడు ప్రపంచంలో ఎవరు లేరు. కొన్ని ఆడితే కొన్ని ఆడవు. దేవకట్ట కూడా సాటిస్ఫై కాదు కదా, నా ఇంట్లోనే చెప్పారు తను. అంటే ఇద్దరికి ఏమైనా క్లాష్ వచ్చాయి? దేవకట్టకి నాకు ఎప్పుడు క్లాష్ అలా, కానీ దేవకట్టాస్ ప్రాబబ్లీ హీఈస్ అన్ ఒరిజినల్ డైరెక్టర్, హీఈస్ నాట్ అ రీమేక్ డైరెక్టర్. కొంతమంది రీమేక్స్ చాలా బ్రహ్మాండంగా తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బి గోపాల్ గారు ఉన్నారు, వినాయక్ గారు ఉన్నారు. బి గోపాల్ గారు అసెంబ్లీ రౌడీ దద్దరెళ్ళిపోయే హిట్, అది పాత్ బ్రేకింగ్, ఆ రోజుల్లో రికార్డ్ బ్రేకింగ్ హిట్, అది రికార్డ్స్ సృష్టించింది. అది అప్పుడే నాన్నగారి కలెక్షన్ కింగ్ అని పేరు కూడా వచ్చింది. దాని తర్వాత అదే బి గోపాల్ గారు అడవిలో అన్న ఒక సినిమా తీశారు, అది పెద్దరాయుడిని నైజాంలో మించింది తెలంగాణలో కలెక్షన్స్. దట్ వాజ్ ఈ రోజుకి ప్రో రేటా చేశానంటే దట్స్ ద హైయెస్ట్ క్రాసర్ ఆఫ్ టుడేస్ కలెక్షన్స్. ఆ టికెట్ రేట్స్ ఇవి ప్రోరేటా చేశారండి. అఫ్కోర్స్ వీడు అన్నిటికన్నా అడవి రాముడు అన్నిటికన్నా పెద్ద హిట్ అనుకోండి ప్రోరేటా చేస్తే. సో ఇలాగా దేర్ ఆర్ గ్రేట్ డైరెక్టర్స్, బట్ దేవకట్ట ఈజ్ అన్ ఒరిజినల్ రైటర్. ఆయన రాసుకున్న స్క్రిప్ట్ ఆయన చేయడానికి హీఈస్ వన్ ఆఫ్ దెమ్. ఈజ్ అ వెరీ గుడ్ జెంటిల్మెన్. అండ్ ఇంత తమన్ టాపిక్ వచ్చింది కాబట్టి, అది గాయత్రి తర్వాత ఆచారి గాయత్రి తర్వాత మరి అప్పటికే తమన్కి నాన్నగారికి కొంచెం చిన్న క్లాష్ ఉన్నాయిగా లేదా? నాన్నగారు చెప్పారు, నా ఇంటర్వ్యూలోనే చెప్పారు. మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చాడు, నేను కూర్చొని చేయించుకుంటూ ఉంటాను, కానీ ఈజ్ అ ట్రబుల్సమ్ ఫెలో. ఎట్లా అండి? దాదాపు నేను అతని ద్వారా 1.5 months 2 మాసాలు నష్టం కలిగింది. అయినా మళ్ళీ పిక్చర్కు ట్రబుల్ చేయకుండా ఉంటే అతను పెట్టుకునే అవకాశం రావచ్చు, అది అతని చేతుల్లో ఉంది. నేను టెక్నీషియన్స్ ప్రేమిస్తాను, గౌరవిస్తాను, ట్రబుల్ని మాత్రం భరించలేను. నా భార్యాబిడ్డలు ట్రబుల్ ఇచ్చినా నా శరీరం ఒప్పుకోదు. ట్రబుల్సమ్ ఫెలో. తమన్స్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నాన్నగారు కొంతమంది మేధావులతో పనిచేశారు, కీరవాణి గారితో పనిచేశారు, ఇళయరాజా గారితో పనిచేశారు, కేవి మహాదేవన్ గారితో పనిచేశారు, బప్పిలహరితో పనిచేశారు. ఇలాంటి మేధావులతో ఆయన అంత గొప్ప గొప్ప వాళ్ళతో పనిచేశారు ఆయన. ఈ జనరేషన్కి వచ్చేసరికి ఎవ్రీబడి ఆ లిటిల్ రిలాక్స్డ్. ఎవరినైనా పాట పాడమంటే లేకపోతే ఒక ట్యూన్ ఇమ్మంటే ఇవ్వలేరు. వీళ్ళందరూ దరువేయమంటే ఇదిగో టేబుల్ పైన దరువేస్తారు, లేకపోతే కీబోర్డ్లో ఏదో ఒకటి చేసి పంపించేస్తుంటారు. ఆ స్కూల్ ఆఫ్ థాట్కి నాన్నగారికి ఫస్ట్ టైం తమన్తో కూర్చున్నప్పుడు దట్ వాజ్ మోర్ లైక్ ఐ వుడ్ సే అ క్లాష్ ఆఫ్ వర్కింగ్ స్టైల్స్. అంతేగాని తమన్ ఈ రోజుకి ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. మొన్నే మాట్లాడుతున్నాం, ఏం తమన్ మనం సినిమా చేయాలి, 3 సినిమాలు కలిసి చేసాం, ఏది అంత గొప్ప లేదు, గాయత్రిలో పెద్ద హిట్ ఇచ్చాను కదా నీకు అన్నాడు. అది నీకు నాకు నచ్చింది, జనానికి నచ్చాలి కదా సాంగ్ అన్నాడు. నిజంగా బాగుంటుంది. తమన్కి నేను పర్సనల్గా చెప్పాను యాక్చువల్లీ, ఏది గణేష్ సాంగ్ సంథింగ్, హనుమాన్ సాంగ్ ఒకటి ఉంది. దాని తర్వాత నాకు ఫేవరెట్ సాంగ్ ఆ సినిమాలో వచ్చి ఫ్లాష్ బ్యాక్లో నాకు శ్రేయాకి ఒక సాంగ్ ఉంటుంది. దట్ సాంగ్ ఇస్. అండ్ ఇంకోటి, నాన్నగారి సినిమా కెరీర్ గురించి మాట్లాడుతున్నాను నేను, బిజినెస్ కాదు. సినిమా కెరియర్ని కంటిన్యూ చేయడంలో మీ ముగ్గురు సక్సెస్ అయ్యారా? అది కాలం నిర్ణయిస్తుంది. నేను వాళ్ళిద్దరి గురించి మాట్లాడినా, వాళ్ళ ఆ క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ చేయాలి. నేనా మీరు ఎంత కంపేర్ చేసినా ఐ కెన్ నెవర్ బీ మై ఫాదర్. మా నాన్నలాగా ఇంపాసిబుల్ రావడం. ఆయనంత సక్సెస్ఫుల్గా ఉంటానా కాలం నిర్ణయిస్తుంది. మాలాంటి నటులకి మ్యాక్సిమం టైం తీసుకున్నారు మీరు. కాలం అంటే ఇట్స్ మ్యాక్సిమం. ఇఫ్ ఐ వాజ్ నాట్ సక్సెస్ఫుల్, ఈరోజు TNR షోలో ఉంటానా నేను? అది కొలమానంగా ఎట్లా పెట్టుకుంటారు మీరు? బట్ ఎనీథింగ్, బట్ యూ సెడ్ ఐ నీడ్ నో ఇంట్రడక్షన్. సో నేను సక్సెస్ఫుల్గా ఉంటేనే కదా ఐ నీడ్ నో ఇంట్రడక్షన్. ఓకే, ఇంకా నేను ఆన్సర్ చెప్పలేను. ఓకే, అండ్ అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు అంటే టాపిక్ తీసుకురావాలి కూడా తీసుకొస్తున్నాను. చిరంజీవి గారు వాళ్ళ వారసులు ఆల్మోస్ట్ ఒక 12 మంది తయారయ్యారు. ఒక స్ట్రాంగ్ వారసుతో స్ట్రాంగ్ ఏమంటారు, ఒక కోటలాగా నిర్మించుకున్నారు. అలా వాళ్ళని చూస్తున్నప్పుడు ఎప్పుడైనా మీకు అనిపిస్తుంటుందా, ఏదైనా ఫీలింగ్, చిన్న ఫీలింగ్ అనిపించదా మీకు? ఐఎమ్ ఇన్ అ రేస్. నేను ఒక రేస్లో ఉన్నాను.
రేస్లో నేను పర్ఫామ్ చేయనప్పుడు ఐ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ కుమిలిపోతే నేను ఐ వోంట్ బి పర్ఫార్మింగ్ ఇన్ ద రేస్. ఐ హ్యావ్ టు గో బ్యాక్, ఓకే నా స్ట్రాటజీ ఫెయిల్ అయింది, హౌ డూ ఐ హ్యావ్ టు ట్రైన్ బెటర్, నా స్ట్రాటజీ ఐ హ్యావ్ టు రీవిజిట్ ద స్ట్రాటజీ అండ్ ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్. మా లాంటి యాక్టర్స్కి ఇట్స్ ఓన్లీ ఒక్క ఫ్రైడే చాలు, లేకపోతే 2 ఫ్రైడేలు ఫర్ అ సూపర్ స్టార్ టు బికమ్ అ జీరో ఆర్ అ జీరో టు బికమ్ అ సూపర్ స్టార్. ఒక్క 2 ఫ్రైడేలు చాలు, దాని మా జాతకాలు మారిపోతాయి. సో దోస్ ఫ్రైడేస్ విల్ కమ్. అంటే ఎప్పుడన్నా అనిపిస్తుందా మీకు, అంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? See, when you are in a race and you know నువ్వు 100 meters ఈజీగా గెలవగలవని నీకు తెలుసు, కానీ నువ్వు సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ నువ్వు వెళ్ళకపోతే, నువ్వు సరిగా పర్ఫామ్ చేయకపోతే నీపైన నీకు కోపం వస్తుంది, కానీ పక్కన పైన ఎందుకు కోపం వస్తుంది? ఆ కోపాన్ని సరిగా ఛానలైజ్ చేసుకొని ఎనర్జీగా వాడుకొని పాజిటివ్గా ముందుకెళ్తే యూ విల్ గెట్ ఇట్. There's no question of you not winning anything. అంటే మిగతా వాళ్ళకు ఉండదు. ఇప్పుడు సపోజ్ కొత్తగా వస్తున్నారు నిఖిల్ ఇలాంటి వాళ్ళకు ఉండకపోవచ్చు, బట్ నాన్నగారి సమకాలీకులు చిరంజీవి గారు, అందుకే నా క్వశ్చన్. ఇట్ విల్ కమ్. ఐమ్ టెలింగ్ యూ కదా, ఒక 2 ఫ్రైడేలు చాలుగా అన్ని చరిత్ర మార్చడానికి. ఓకే ఓకే అంటే చిరంజీవి గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ వాళ్ళు ఫినిష్ చేసేద్దాం మనం. చిరంజీవి గారి ఫంక్షన్స్ 2 అది ఎప్పుడు మీరు మీడియాలో మాట్లాడలేదు నాకు తెలిసినంత వరకు, అందుకని ఈ క్వశ్చన్, అదర్వైజ్ నేను అడిగేవాడిని కాదు. మాట్లాడి ఉంటే పద్మభూషణ్ అవార్డు అప్పుడు అండ్ వజ్రోత్సవాలప్పుడు ఆ ఇన్సిడెంట్స్ మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానము అండ్ వజ్రోత్సవాల్లో ఇద్దరు ఎమోషనల్గా మోహన్ బాబు గారు అండ్ చిరంజీవి గారు మాట్లాడిన విధానాలు, అక్కడ మీరు ప్రాక్టికల్గా అక్కడ ఉన్నారు. అప్పుడు మీ మనసులో ఏమనిపించింది ఎగ్జాక్ట్గా, జెన్యూన్గా చెప్పండి. చిరంజీవి అంకుల్ వాళ్ళ పద్మభూషణ్ అవార్డులో అది నాన్నగారికి చిరంజీవి అంకుల్కి ఉన్న సన్నిహితంతో ఆయన మాట్లాడారు. దర్ వాజ్ నథింగ్ రాంగ్. నా అభిప్రాయం అడిగితే ఆ ఫంక్షన్లో నాన్నగారు పెద్దగా ఏం మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అలా రియాక్ట్ అయ్యి అలా మాట్లాడారో అది ఆయన్ని అడగాలి. అది ఈ రోజుకి నాకు క్వశ్చన్ మార్క్. సో హీఈస్ అ బెటర్ పర్సన్ టు ఆన్సర్ దాట్. మా నాన్నగారికి పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి అంకుల్కి ఉన్నంత సన్నిహితం లేదు. దట్స్ నాట్ దేర్. అది వాళ్ళిద్దరి మధ్య జరిగింది. వజ్రోత్సవమా, ఈ క్వశ్చన్కి వాళ్ళిద్దరే ఎన్నోసార్లు ఆన్సర్ చేశారు. దర్స్ నథింగ్ న్యూ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ టు దాట్. ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో, ఏమంటారు క్యాట్ అండ్ ఇది ఎలా ఉంటుంది? నాకు వెన్ ఐ ఏజ్ దే ఏజ్డ్ గ్రేస్ఫుల్లీ. వాళ్ళిద్దరూ 60+ ఉన్నారు ఇప్పుడు. అలాంటి రిలేషన్షిప్ నేను 60+ ఉన్నప్పుడు నాకు ఎవరితోనో ఒకరితో కావాలని నాకు ఈర్ష్య ఉంది. నేను వెన్ ఐ సీ చిరంజీవి అంకుల్ని నాన్నగారిని చూసినప్పుడు కానీ, రజనీకాంత్ అంకుల్ని నాన్నగారిని చూసినప్పుడు కానీ, కొంతమందిని అలా చూసినప్పుడు, ఇప్పుడు మొన్న కృష్ణరాజు గారిది 80th బర్త్డే జరిగినప్పుడు మేము అందరం వెళ్ళాం. నాన్నగారు కృష్ణరాజు గారు మాట్లాడే విధం వాళ్ళ అనేది, ఆయన డాడీని దబాయించేది, తిట్టేది, అలాంటి రిలేషన్షిప్ నేను కానీ సంపాదించుకోగలిగితే ఐ థింక్ దట్ విల్ బీ ఎ గ్రేట్ అచీవ్మెంట్ నాకు. అండ్ సీ దే వర్క్డ్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ, ఒకే ఇండస్ట్రీలో ఉన్నారు. దట్ ఫ్రెండ్షిప్ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ ఎస్ దే విల్, వాళ్ళు ఫైట్ చేసుకుంటారు, వాళ్ళు కౌగులించుకుంటారు. వాళ్ళ స్ట్రగుల్ ముందు మాదంతా ఎంత, దర్ ఇస్ నథింగ్. దే కేమ్ ఫ్రమ్ నథింగ్. అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఈ స్టేజ్కి, భారతదేశంలో దే ఆర్ సూపర్ స్టార్స్. మేమందరం రేపు ప్రపంచంలో సూపర్ స్టార్స్ అయినా మాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు వాళ్ళు. దానివల్ల మేము ఎంత వెళ్ళినా కూడా వాళ్ళ గురించి ఐ విష్ ఐ హ్యావ్ ఎ రిలేషన్షిప్ లైక్ దాట్ మా జనరేషన్తో. ఇప్పుడున్న జనరేషన్లో అలాంటి రిలేషన్ ఎవరితో ఉంది? నేను జనరల్గా పార్టీస్కి ఎక్కువ వెళ్ళను, కానీ నేను ఎనీ టైం నేను ఫోన్ తీసుకొని మాట్లాడి ఒక 6 నెలల తర్వాత అయినా 3 నెలల తర్వాత అయినా నిన్న మాట్లాడినట్టే మాట్లాడగలిగింది కళ్యాణ్ రామ్ నాకు బాగా సన్నిహితం. ప్రభాస్ మేము ఎప్పుడో ఒకసారి మాట్లాడుకుంటున్నాం, కానీ నిన్న మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉంటాం. నితిన్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నితిన్ నేను అప్పుడప్పుడు వీ యూస్ టు హ్యాంగ్ అవుట్ టుగెదర్, కానీ ఇప్పుడు వీఆర్ నాట్. ఎందుకంటే అతను బిజీగా ఉన్నాడు, నేను బిజీగా ఉన్నాను. కానీ ఎక్కడ కలిసినా వీఆర్ ఆల్వేస్ బౌనమేగా ఉంటుంది. పార్టీస్ అంటే ఇప్పుడు మానేశారా పెళ్ళికి ముందు? నేను అసలు ఎప్పుడు పార్టీస్కి వెళ్ళేవాడిని. నాకు అది ఎందుకు, నేను తాగను, నేను స్మోక్ చేయను. నాకు ఐఎమ్ అ వెరీ బోరింగ్ పర్సన్ అందరి దృష్టిలో. అసలు నాకు బట్ ఐ మిక్స్ డ్రింక్స్. మా ఫ్రెండ్స్ అందరూ అవుతారు అండ్ ఐ మిక్స్ డ్రింక్స్. ఐ హ్యావ్ అ గుడ్ బార్. నేను మా ఇంట్లో ఎవరు వచ్చినా ఐ హోస్ట్. అండ్ ఒక సీజన్లో విపరీతంగా ఎవ్రీ సాటర్డే ఐ యూస్, నాకు కుకింగ్ అంటే ఇష్టం. సో ఐ బార్బిక్యూ. సో నేను బార్బిక్యూ చేస్తూ ఉంటాను. అది చాలామంది ఎప్పుడు వచ్చేవాళ్ళు. దర్ అన్ ఓపెన్ ఇన్విటేషన్. నేను బార్బిక్యూ చేసినప్పుడు ఒక మెసేజ్ పెడతాను అండ్ పీపుల్ ఇంట్రెస్టెడ్ విల్ కమ్. అందరికి ఫోన్ చేసి రమ్మని. సుమంత్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ.
ఓకే. సుమంత్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ. అందరిలోకి నన్ను కొన్నిసార్లు దబాయించి ఏదైనా చేయాలన్నా సుమంత్కి చనువు ఉంటుంది. గోపీచంద్ ఇస్ అ గుడ్ ఫ్రెండ్. అండ్ మేము గోపీని అయితే ఎప్పుడు తిడుతూ ఉంటాను అనమాట, ఎందుకంటే మేము ఎప్పుడు కలవాలనుకున్నా ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటాం. సో లాస్ట్ 3 yearsగా ఫ్యామిలీతో కలవాలని మేము అందరం అనుకుంటూనే ఉన్నాం, కుదరట్లే మాకు. ఓకే. అండ్ విష్ణు పెళ్ళికి ముందుకి పెళ్ళి తర్వాతకి ఏంటి వ్యక్తిలో తేడా? అన్కండిషనల్ లవ్ గురించి నేర్చుకున్నాను. పెళ్ళికి ముందు అసలు తల్లిదండ్రులే నన్ను ప్రేమించగలరు, ఎందుకంటే నాకు జన్మనిచ్చారు, నేను ఏం చేసినా వాళ్ళు నన్ను ప్రేమిస్తారు అన్న ఒక ఆలోచనలో ఉండేవాడిని. కానీ ఎవరో తెలియని వ్యక్తి మనసు పారేసుకొని నేను ఏం చేసినా అన్కండిషనల్గా లవ్ చేయగలచ్చు అనేది ఒక వినీ దగ్గర చూశాను. అండ్ అన్కండిషనల్గా నా తల్లిదండ్రుల కన్నా నేను ఎవరిని ప్రేమించలేనని అనుకున్నా. దాని తర్వాత వినీ నా లైఫ్లోకి వచ్చింది. దాని తర్వాత పిల్లలు వచ్చారు. ఇంతగా ప్రేమించచ్చా, ఎంత ఇచ్చినా ప్రేమ తీరిపోదు. దట్ ఈస్ సంథింగ్ ఐ లర్న్డ్, టు బీ పాజిటివ్, టు లవ్ పీపుల్. ఓకే. ఇది లవ్ స్టోరీ కదా? లవ్ స్టోరీ అంటే చెప్పినట్టున్నారు బహుశా నాకు తెలిసి మీరే తనే ప్రపోజ్ చేసినట్టు కదా? ఫస్ట్ ప్రపోజ్ చేసింది వినీ. ఏంటి, ఎక్కడ మీరు ఫ్రెండ్స్? అంటే వినీ పుట్టి పెరిగింది అమెరికాలో. వాళ్ళ మదరు వీళ్ళందరూ అమెరికాలోనే ఉండేవారు, ఫాదర్ అంతా. వాళ్ళ తాతగారు భారతదేశంలో వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టూడెంట్ ఏజెన్సీ పెట్టున్నారనమాట, విసు కన్సల్టెన్సీ అని. పిల్లల్ని ఇక్కడి నుంచి అమెరికా యూనివర్సిటీస్కి పంపించేది సిసి రెడ్డి గారు. సో ఆయన పుట్టినరోజుకి వచ్చింది విని. సో వచ్చినప్పుడు నేను నాన్నగారితో వెళ్ళడం జరిగింది. నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చింది. నాన్న ఇంట్లో బాగా కప్పలాగా ఉంటావు, ఎందుకు రా నువ్వు రా, బయట 10 మంది పరిచయం అవ్వాలి నీకు రా అని చెప్పి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు అప్పుడు చూసి వీ ఫెల్ ఇన్ లవ్ అండ్ రెస్ట్ ఇస్ హిస్టరీ. నౌ వీ హ్యావ్ 4 kids. అంటే నాకు ఈ క్వశ్చన్ ఎప్పటికీ ప్రతి సెలబ్రిటీతో ఉంటుంది. ఏంటంటే ఓకే, ఒక అమ్మాయిని విని అనే అమ్మాయిని చూసి లవ్లో పడ్డారు. అంతకుముందు చాలామందిని అమ్మాయిని చూశాడు విష్ణు, చాలామంది హీరోయిన్స్ అంతకంటే అందగత్తెలని చూశాడు, అంత క్లోజ్గా మూవ్ అయ్యాడు కూడా. బట్ ఎక్కడ కనెక్ట్ అవుతారు? ప్రేమ దగ్గు చెప్పి రావు, వచ్చినప్పుడు మనం ఆపుకోలేము. ఓకే, ఇట్ హ్యాపెన్స్. అంటే ఒక ఇన్సిడెంట్ ద్వారా వస్తుందా, లేకపోతే ఫస్ట్ అట్రాక్షన్ అన్నది ఇంపాసిబుల్ నాకు తెలుసు, ఎందుకంటే అంతకంటే మా గొప్ప అమ్మాయిలు చూసుంటారు మీరు. ఏంటి, ఎక్కడ జరిగింది ఇక్కడ? ఐ హ్యావ్ టు మిమ్మల్ని ఆ విషయం కరెక్ట్ చేయాలి. చెప్పండి. ద మినిట్ ఐ సా వినీ, నేను వినీని చూసిన ఎగ్జాక్ట్ సెకండ్ నాకు ఇప్పుడు కూడా ఒక అరగంట ముందు చూసినట్టు ఉంటుంది. ఓకే. I knew that I was in love the minute I saw her. And ఆ అమ్మాయి నవ్వు అప్పటికి, and I knew it was love at first sight. Okay. And that's what I knew, this is the girl. And ఆ అమ్మాయితో మాట్లాడే ధైర్యం సరిపోలే నాకు. ఆ అమ్మాయి ఫోటో, మా ఇద్దరు ఫొటోస్ ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఉన్నింది. అండ్ వాట్ స్టూపిడ్ కాన్వర్సేషన్స్. ఆ అమ్మాయిని పటావ్ చేయడానికి ఎన్ని డ్రామాలో మా ఫ్రెండ్స్ని ఎంతమందిని బలిచ్చానో ఇవన్నీ జరిగాయి. సో యూనో, అండ్ మా నాన్నకి చెప్పే ధైర్యం సరిపోయేది కాదు, ప్రేమించాలని. ఆ అమ్మాయికి చెప్పే ధైర్యం సరిపోయేది కాదు. అండ్ వీ ఫెల్ ఇన్ లవ్ అండ్ ఇట్ హ్యాపెండ్. పైన దేవుళ్ళు ప్రకృతి అంత సహాయం చేసింది. అండ్ హియర్ వి ఆర్. ఏం నచ్చింది తెలుసుకోవచ్చా? ఐ డోంట్ నో, ఐ జస్ట్ లవ్ హర్. ఐ డోంట్ ఓకే ఈ రీజన్ వల్ల ఆ అమ్మాయి నాకు ప్రేమ అనేది ఐ డోంట్ నో, ఐ జస్ట్ లవ్ హర్ మ్యాడ్లీ. ఓకే. విష్ణు అంతకుముందే పెద్ద ఫ్లర్ట్ అని అందరికీ మీరే చెప్పారు ఇంటర్వ్యూలో చాలాసార్లు. అంటే ఆ ఫ్లర్టింగ్ ఇప్పటికీ ఉందా? ఐఎమ్ స్టిల్ అ ఫ్లర్ట్. నన్ను కంట్రోల్ చేయగలిగింది విని ఒకటే. ఐఎమ్ స్టిల్ అ ఫ్లర్ట్, షేమ్లెస్లీ ఫ్లర్ట్. అండ్ వినీకి తెలుసు. అండ్ యూనో బట్ షీ నోస్ దట్ నేను ఎక్కడ లైన్ డ్రా చేయాలో అక్కడ డ్రా చేస్తానని వినీకి తెలుసు. అంతవరకు ఉంటుందా, ఇంకా అది ఎక్సెస్ ఉంటుందా? ఎక్సెస్ వెళ్తే ఐ విల్ లూజ్ ఎవ్రీథింగ్ ఐ లవ్, బట్ ఐ నో మై లైన్. బట్ ఫ్లర్టింగ్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు పెళ్ళైన వాళ్ళకి. బట్ వినీ నోస్ మై క్యారెక్టర్. సో ఐ కీప్ ఫ్లర్టింగ్ అండ్ షీ నోస్ దట్ దిస్ ఫెలో హార్మ్లెస్ ఫ్లర్ట్ చేస్తాడు, పట్టించుకోకూడదు అండి. దట్స్ వాట్ హ్యాపెన్స్. నిజంగా అంత హార్మ్లెస్సా విష్ణు? ఆన్ కెమెరా ఎస్, వినీకి తెలిసినంత వరకు ఎస్, హీస్ హార్మ్లెస్.